మాత్రం ఓకే తెలంగాణ అమర్నాథ్ గారు, సమాజం ఏదో ఒక స్పేస్ అమర్నాథ్ గారు, ఇక్కడ వ్యాపారస్తుల మధ్య జరుగుతున్నటువంటి ఆందోళనను బీజేపీ పార్టీలకు ఆపాదిస్తోంది. ముఖ్యంగా హిందూ అన్నటువంటి ఎజెండాతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల విమర్శలు రేపుతోంది, విమర్శలు వ్యక్తం చేస్తోంది అన్నటువంటి దానికి మీ సమాధానం ఏంటి? మొదట మన ప్యానెల్లో మిత్రులకు, జ్యోత్స్న గారు మీకు, అట్లాగే మన ప్రేక్షకులు అందరికి నమస్కారం. నమస్తే అండి. ఇటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో ఏకకాలంలో ఒకే విధంగా అమలు కావాలి అంటే భారతీయ సమాజానికి, భారతీయ సమైక్యతకు ఇటువంటి ఎవరైతే కొంతమంది ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాట్లాడుతున్నారో దాన్ని ఖచ్చితంగా మీడియా కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, నిర్ద్వందంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ టోటల్ గా రిజెక్ట్ చేయాల్సిన అక్కర ఉన్నది, కండెమ్ చేయాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే అసలు తెలంగాణ, ఇందాక మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన ఒక పాట ఉంటుంది, పల్లె కన్నీరు పెట్టిందో అని. సో దానిలో చేతి వృత్తులు ఎట్లా నాశనం అవుతున్నాయో అక్కడ పాడడం జరిగింది, ఆ వాగ్గేయకారుడు లేకుంటే ఆ కవి మాట్లాడడం జరిగింది. ఈ రోజు చేతి వృత్తులను, ఎస్పెషల్లీ లోకల్ వొకేషనల్ కోర్సెస్ ను, లోకల్ వొకేషనల్ ట్రేడ్స్ ను డెవలప్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన కావచ్చు, స్వనిధి స్కీమ్ కావచ్చు, లోకల్ వ్యాపారులకు ఇంతకు ముందు 10,000 రూపాయలు అప్పు తీసుకోవాలంటే రోజు గిరివి తీసుకొని, అంటే పొద్దున 100 రూపాయలు తీసుకుంటే సాయంత్రం 110 రూపాయలు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తుండే. ఏది కూరగాయల షాప్ వాళ్ళు, చిన్న చిన్న దువ్వెనలు, బొట్టు బిల్లలు అమ్ముకునే వాళ్ళందరూ ఈ రోజు అద్భుతంగా స్వనిధి స్కీమ్ కింద ఒక తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది వాళ్ళు అప్పు తీసుకొని గవర్నమెంట్ అంటే రాయల్ వేలో డబ్బులు తీసుకొని డబ్బులు కడుతున్నారు. అద్భుతం. ఈ రోజు ముద్రా స్కీమ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము లోకల్ చేతి వృత్తులు. అమర్నాథ్ గారు, ఇప్పుడు మార్వాడీలకు సంబంధించి ఇక్కడ వ్యాపారం జరగడం, తద్వారా ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు దెబ్బ పడిపోవడం, ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి, ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి దెబ్బవుతోంది. సంస్కృతి సాంప్రదాయాలు దీని పట్ల ముఖ్యంగా పథకాలు కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఈ ఉపాధి కల్పించే క్రమంలో చాలా వరకు లోన్లు ఇస్తున్నాయి, రకరకాల స్కీమ్లు వస్తున్నాయి. వాటిని అది కాదు ఇక్కడ సమస్య. వస్తున్నాను మేడం అక్కడికే. అంటే ద ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లోకల్ వ్యాపారులు, ఎస్పెషల్లీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో లేదా స్వర్ణకారు వృత్తి ఉండేది, దానిలోకి అనేక అంటే స్వర్ణకారులు కాని వాళ్ళు ఇతరులు, ముఖ్యంగా ముస్లింలు, అట్లాగే పూలు పండ్ల వ్యాపారం. మీరు గుడిమల్కాపూర్ ఫ్రూట్ మార్కెట్, గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, 75% మంది ఈ రోజు ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఎట్లా వచ్చారండి అక్కడికి? అక్కడ ఒకప్పుడు 100% ముదిరాజులు, తెలుగు వాళ్ళు చేయాల్సిన వృత్తి అది. తర్వాత ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, బార్బర్ షాప్స్. మీకు నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను, 2017 దయచేసి మాట్లాడేయండి. 2017లో ఆయన కంట్రోల్ చేయండి, లేకుంటే నేను వెళ్ళిపోతాను. నిమిషం చెప్పండి. 2017-18లో ఇదే హైదరాబాద్ లో నాయి బ్రాహ్మణుల కోసము అప్పటి ప్రభుత్వము ఒక స్కీమ్ తీసుకొచ్చింది, 250 యూనిట్లు వాళ్ళకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అప్పుడు 75% మంది బార్బర్ షాప్స్ ఓనర్స్ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అసోసియేషన్స్ అన్ని ధర్నా చేస్తే అప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇలాంటివి మనం చూసాం హైదరాబాద్ లో, ఇలాంటివి అనేకమైన సంఘటనలు జరిగినాయి. ఇది గో బ్యాక్ మూవ్మెంట్ అంటే ఇది పెద్ద అద్భుతమైన మూవ్మెంట్, వాళ్ళు ఏదో మొత్తం తెలంగాణ అంతా రియాక్ట్ అవుతున్నారని నేను అనుకోను. ఏదో కొంతమంది ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాట్లాడుతున్నారు. ఇదే ఆలోచన అయితే ప్రజల్లో ఉందా లేదా? వ్యాపారానికి సంబంధించి, వ్యాపారానికి ఇదివరకు చిన్న చిన్న చిరు వ్యాపారాల దుకాణాలు ఉండేవి, ఇప్పుడు వాటి స్థానంలో మొత్తం ఇతర కిరాణా షాపులు అన్ని కూడా మార్వాడి షాపులే వస్తున్నాయి. ఇదివరకు పల్లెల్లో అంత పెద్దగా ఉండేది కాదు. బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇప్పుడు మా ఊర్లో ఒక్క మార్వాడి షాప్ కూడా, అదే ఊర్లో కొన్ని ఊర్లకు సంబంధించి చెప్పట్లేదా? ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడే దానిలో రైట్ టు లివ్, రైట్ టు ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఏదేమన్నా కాకెత్తుకపోయిందా? ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను ఢిల్లీలో వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను, నాకు ఆంధ్రాలో పిపిపి పార్ట్నర్షిప్ లో కంపెనీ ఉంది, నా కంపెనీ గుంటూరులో రిజిస్ట్రేషన్. ప్యూర్ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నేను గుంటూరులో వ్యాపారం చేసిన మేడం, అండ్ వాళ్ళందరూ కొట్టి తరిమేసిర్రా. ఒక్క వరంగల్ జిల్లాలోనే ఒక 18-17 గుంటూరు పల్లెలు ఉంటాయి. ఏ ఒక్క గుంటూరు పల్లెలో కూడా ఏ ఆంధ్ర వాళ్ళని కొట్టలేదే. ఆదిలాబాద్ లో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, నిజామాబాద్ లో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, ఎవరిని కొట్టలేదే.
తెలంగాణ సమాజము ఒక ప్రపంచానికి ఆదర్శవంతమైన సమాజం అండి. ఈ ఆందోళన ఎందుకు అనుకుంటున్నారు? కాశ్మీర్ లో కొట్టి అమర్నాథ్ గారు మీరు ఎందుకు అనుకుంటున్నారు ఈ ఆందోళన ఎందుకని? దయచేసి అదే అసలు ఆందోళన లేదు. మనం నేను ఒకటి చెప్తున్నాను మేడం నేను చెప్తున్నాను వినండి. గత 1 month నుంచి ఇది జరుగుతున్నది. అయితే 3 days బ్యాక్ ఒక సంఘటన జరిగేది. నాకు తెలిసిన సమాచారం మేరకు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా రోజుల నుంచి డెస్పరేట్ గా తెలంగాణ ఉద్యమం ఆ రోజులను అంటే అలాంటి పోలరైజేషన్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. వనకచర్ల గురించి వాళ్ళు తీయడానికి ప్రయత్నం చేసి అది ఫెయిల్ అయింది. ఈ రోజు సేమ్ వాళ్ళు పట్టుకొని దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకొచ్చి చాలా అదేదో ఒక పెద్ద ఆందోళన మొత్తం ఊర్లని తిరగబడుతున్నాయి అనే విధంగా చూపించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో ఇదే ప్రాంతంలో ఇదే హైదరాబాద్ లో ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చిన పార్సీలను హక్కును చేర్చుకున్నారు, కశ్మీర్ నుంచి వచ్చిన కశ్మీరీ పండిట్లను హక్కును చేర్చుకున్నారు, ఎక్కడి నుంచో వచ్చిన గుజరాతీలను హక్కును చేర్చుకున్నారు, ఎక్కడి నుంచో వచ్చిన బెంగాలీలను హక్కును చేర్చుకున్నారు. మీకు చిన్నప్పుడు మన సినిమాలలో చూసేటవాళ్ళం ఎక్కడికి వెళ్ళినావు అంటే నేను రంగూన్ వెళ్ళినా అని చెప్పేటోళ్ళు. మయన్మార్ నుంచి వచ్చిండ్రండి ఇక్కడికి. ఇట్లాంటి అద్భుతమైన సమాజము అద్భుతమైన జాతి మన తెలంగాణ జాతి ఎవరినైనా హక్కును చేర్చుకుంటారు. ఈ రోజు ఇక్కడ 400 సంవత్సరాలు నిజాం పరిపాలన చేసిన తర్వాత ఇక్కడ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మలు ఆడించిన తర్వాత కూడా ఈ రోజు పీరీలు ఉంటున్నాయి ప్రతి ఊర్లో. అమర్నాథ్ గారు ఇప్పుడు ఇది కాదు అమర్నాథ్ గారు ఇప్పుడు ఆందోళన లేదంటున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. అమర్నాథ్ గారు ఇప్పుడు ఆందోళన అనేదే లేదు అని చెప్పేసి అంటున్నారా? ఆందోళన కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ చేస్తున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేసేందుకు ఒక పార్టీ నడుము కట్టింది, డెస్పరేట్ గా ఉన్నది పోలరైజేషన్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి. వెనుకుండి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి రేవంత్ రెడ్డి గారు మేము ప్రత్యేకంగా అడిగాము, సిపి గారికి కూడా చెప్పాము, పార్టీ వైపు నుంచి కూడా వాళ్ళకి చెప్పాము. ఎందుకంటే దీని మీద ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ వేసి ఇలాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ను ఎంకరేజ్ చేసేది ఎవరు, డబ్బులు పెట్టేది ఎవరు, యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేసేది మార్వాడీల పేరు మీద ఎక్కడో రాజస్థాన్ నుంచి ఒకడు వచ్చి ఒక స్వర్ణకారు వృత్తి చేసుకునే వ్యక్తిని చంపాడండి నల్గొండ జిల్లాలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. చంపుతే దాని మొత్తానికి అది ఎప్పుడో 2 years క్రితం జరిగింది. దాన్ని మొత్తం మార్వాడి మూవ్మెంట్ ఇది గో బ్యాక్ మార్వాడి. ఇప్పుడు ఒక ఐఐటి విద్యార్థి లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఒకళ్ళని చంపుతాడండి. ఏంది యూనివర్సిటీస్ షట్ డౌన్ అని ఉద్యమం చేస్తామా మనం? అట్లా చేస్తామా? ఇందిరా గారి వాయిస్ కూడా తీసుకుందాం. ఇందిరా గారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మేడం, ప్రభుత్వం శోభన్ గారికి కూడా శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటాం. మళ్ళీ కూడా నెక్స్ట్ టాపిక్ కూడా వెళ్ళాలి. దయచేసి మీ వాయిస్